కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చక్కనటువంటి కృపను మనకు అనుగ్రహించాడు. మనం ఈ కడవరి దినములలో బలహీనులము కాకూడదని, ఈ లాక్డౌన్ సమయాలలో ఆరాధనలు లేకపోయినా వాక్యం మనకు దూరము కాకూడదని, ఆయన పిల్లలుగా మనలను ప్రేమించి ఆయన ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. నిజముగా ఎంతో మంది బిడ్డలకు వాక్యము లేక ఈ లాక్డౌన్ సమయాలలో ప్రార్థనలకు దూరమై లోకములోనికి జారిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని మహాకృప, ప్రభువు మనలను ప్రేమించి ఎలాంటి కలవరము లేకుండా ప్రతిదినం దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. వాస్తవానికి మనకు ఆరాధనలు జరిగితే శుక్రవారం మరియు ఆదివారం మాత్రమే వాక్యం వినేవారం. కానీ ఈ లాక్డౌన్ వల్ల ప్రతి దినము కూడా, పైగా ఒక క్రమబద్ధీకరణలో దేవుడు వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ విషయములో సహకరిస్తున్నటువంటి బిడ్డలకు నేను ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ప్రతిదినం మీరు క్రమము తప్పకుండా చక్కగా 8 గంటలు కావస్తున్న సమయానికి మీ బైబిల్ గ్రంథాన్ని, నోట్స్ని, పెన్ను తీసుకొని కూర్చొని చక్కగా వ్రాసుకుంటూ వాక్యాన్ని వింటున్నారు. మీరు వినటమే కాదు, అనేక మంది వినేటట్లుగా దీనిని ప్రియులారా షేర్ చేస్తున్నారు. దానిని బట్టి అనేక మంది వాక్యాన్ని వింటున్నారు. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వారితో చెప్పిన మాట ఒకటే: దేవుని వాక్యం ప్రతి వ్యక్తి కూడా ఈ దినాలలో వినాలి. ఆ వాక్యం వారి జీవితాలలో కార్యము చేయాలి. అందును బట్టి మనము చేయవలసిన పనిని దేవుని మహిమార్థమై చేయాలి. చాలా మంది ఏవో వ్యూస్ కోసం ఆరాట పడుతూ ఉన్నారు. నా ప్రసంగానికి ఇన్ని వ్యూస్ వచ్చాయి, నా పాటకు ఇన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పి రకరకములుగా వాటిని పులారా మాట్లాడుకుంటున్నారు. దేవుని సేవకులు చేసే పని ఇతరుల వల్ల పొగడ్తల కొరకు కాదు. జాగ్రత్త సుమా. లేకపోతే నా ప్రసంగం ఇన్ని వేల మంది విన్నారు అని గర్వపడడానికి కాదు. దేవుడు నన్ను ఆయన మహిమార్థమై వాడుకొని ఒక పాపిని రక్షించాలి అన్న దృక్పథముతోనే దేవుని వాక్యాన్ని అందించాలి. కానీ నేటి పరిస్థితులు భయంకరముగా మారిపోయాయి. సేవకులు, అలాగనే గాయకులు, విశ్వాసులు కూడా పొగడ్తలకు అలవాటు పడి, నేను ఏదైనా ఒకటి ఫేస్బుక్లో పెడితే, యూట్యూబ్లో పెడితే నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయని, వాటిని ఎంతమంది తిలకించారు అని, వాటికి ఏమేమి కామెంట్స్ వచ్చాయని ఈ రీతిగా చూచుకుంటూ పులారా వాటిని బట్టి గర్వపడుతూ సంతోషిస్తున్నారు. మనము పులారా లోకస్తులము కాదు, లోకము వలె ప్రవర్తించడానికి. కనుక దైవజనునిగా నా మనవి, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం
అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి అనేది నా యొక్క ఆలోచన. ప్రభువు మహాకృప ప్రతిదినం వాక్యాన్ని ఎంతో ఆధ్యాత్మికముగా లోతుగా అందిస్తూ ఉన్నారు. నా సేవా జీవితములో ఇంత లోతుగా ఇంత ఆధ్యాత్మికమైన రీతిగా ఎన్నడూ పురులారా వాక్యాన్ని అందించలే. ఈ రోజున వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నేను వర్తమానం అయిన తరువాత మరలా ఆ వర్తమానాన్ని నేను ఒకసారి వింటాను కూర్చుని జాగ్రత్తగా. ప్రభువు ఏం మాట్లాడాడు నాతో, నేను ఏ విషయాలైనా ఇంకా బోధించినప్పుడు వాటిని చేయకుండా తప్పిపోతున్నానేమో అని నన్ను నేను పరీక్షించుకోవడానికి వాక్యం వింటూ ఉంటా. చాలా విషయాలు ఆశ్చర్యకరముగా దేవుడు వివరిస్తుంటే చాలా సంతోషపడుతున్నా. దేవుని రాకడను గూర్చిన విషయాలు ఈ దినాలలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క రాకడను గూర్చిన విషయాలలో పెళ్లి కుమార్తె ఏ రీతిగా సిద్ధపడాలి, ఆమె సిద్ధపాటు ఏమిటి అనేటువంటి విషయాలలో పులారా మనము వెళుతున్నటువంటి క్రమం ఒక అద్భుతమైన క్రమం. ఎందుకంటే వధువు సంఘము సిద్ధపడాలి అంటే ఆ వధువుగా ఆమె మారాలి, పెళ్లి కుమార్తెగా మారాలి అని అంటే పెళ్లి చీర కట్టుకుంటేనే గాని ఆమెను పెళ్లి కూతురుగా గుర్తించలేం. ఆ పెళ్లి చీర కట్టుకోవాలి అనంటే ప్రధానము చేసినప్పుడు ఆ చీరను ప్రియులారా అత్తవారింటి వారు పంపించాలి. అనగా పెళ్లి కుమారుని ఇంటి వారు పెళ్లి కుమార్తెకు ఆ చీరను పంపించాలి. ఆ ప్రధానం జరగాలి అని అంటే నిశ్చితార్థము జరగాలి. నిశ్చితార్థం జరగాలి అని అంటే పెళ్లి కుమారునికి చేసుకోబోయే ఆ యొక్క కన్యక ఇష్టము కలిగి ఉండాలి. ఆ ఇష్టము కలగాలి అనంటే ఆమె కన్యకై పెద్దదిగా మార్చబడాలి. ఆమె మార్చబడినప్పుడు ఆమె పులార మార్చబడాలి అంటే ముందు ఆమె ఎదగాలి అనంటే ఆమె జన్మించినదై ఉండాలి. ఒక్కొక్క అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. నేటి దినములలో పులారా పెళ్లి కుమార్తె ఎలాగ ఇష్టమయ్యిందో అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ అంశములో ఆమె తల వెంట్రుకలు పెరిగాను అన్న మాటను గూర్చి ధ్యానిస్తూ సంసోను యొక్క తల క్షౌరమైన తరువాత మరలా తిరిగి మొలుచుట ప్రారంభమయ్యను అన్న ఒక్క మాటను బట్టి మనము గత 3 రోజులుగా ఈ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. సంసోను జీవితములో 4 స్త్రీలు ఉన్నారని, ఆ 4 మొదటిది ఆయన ఇష్టపడిన అమ్మాయి. ఆమెను పులారా ఆమె మీద అలిగి ఆమెను విడిచిపెట్టాడు. రెండవది ఆమె చెల్లెలు ఆవేశముతో ఆమెను విడిచిపెట్టాడు. అయితే 3వ స్త్రీ దగ్గరికి రావాలి అని అనుకుంటే 3వ స్త్రీకి 2వ స్త్రీకి మధ్యలో 4 భాగాలు ఉన్నాయి. మొదటి స్త్రీ పులార తిమ్నాతు యొక్క కుమార్తె, 2వ స్త్రీ కూడా తిమ్నాతు యొక్క చిన్న కూతురు. వారిది తిమ్నాతు అనే గ్రామం. ఇది ఫిలిస్తీన్ల యొక్క పట్టణములో ఒక గ్రామం. ఇప్పుడు తిమ్నాతు నుండి గాజాకు రావాలి అనంటే అనగా 3వ స్త్రీ గాజాలో ఉంది. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలి అంటే 4 స్థలాలు పులారా మనం దాటి వెళ్ళాలి. మొదటిది ఏతాము అనబడుతున్న స్థలం, 2వది లేహి అనబడుతున్న స్థలం, 3వది లేహిలోనే రామత్లేహి అనబడుతున్న స్థలం. గత రాత్రి వేళ మనము రామత్లేహి వరకు వచ్చి వాక్యాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు 4వ స్థలాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసి గాజా పట్టణములోని అడుగు పెడతాం. గాజా అనగా బలమైన దుర్గం అని నేర్చుకున్నాం. బలమైన దుర్గములోనికి వెళ్ళాలి అనంటే
నాలుగవ స్థలము నుండి ఆ స్థలములోనికి వెళ్ళాలి. ఏది ఆ నాలుగవ స్థలం? దానిని గురించి వాక్యం ఏమి బోధిస్తుంది? ఈ రాత్రి వేళ మనం వినడానికి సిద్ధపడదాం. ప్రియులారా, మీ పనులన్నీ ఇక ముగించుకొని దేవుని వాక్యం వినడానికి సంసిద్ధముగా కూర్చున్నారా? జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. చక్కగా వాక్య రిఫరెన్స్ను రాసుకోనండి. చాలా మంది ఒకవేళ అది అర్థం కాకపోతే ఫోన్ చేసిన తర్వాత మెసేజ్ పెట్టడం, లేకపోతే ఫోన్ చేసి అడుగుతున్నా అన్నా ఇది మాకు అర్థం కాలేదు ఏమిటని. వారికి అర్థమయ్యే రీతిగా మరలా ఒక్కసారి దాన్ని పులారా ఎవడు చెబుతూ ఉన్నా కనుక కంగారు పడవద్దు. దేవుని వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్తగా మనం వినడానికి ప్రయత్నించేద్దాం. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనము నుండి చదువుతున్నా. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనములు. అప్పుడతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎనహక్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. 4వ స్థలము పేరు ఎనహక్కోరే. 4వ స్థలం. మొదటి స్థలం ఏతాము. ఏతాము అనగా హద్దు అని అర్థం. 2వ స్థలం లేహి. లేహి అనగా దవడ ఎముక అని అర్థం. 3వ స్థలం లేహీలోనే ఆ స్థలం ఉంది. అది పులారా రామత్లేహి. రామత్లేహి అనగా దవడ కొండ అని అర్థం. 4వది లేహీలోనే మరొక స్థలము ఎనహక్కోరే. ఎనహక్కోరే అనగా అర్థం పిలిచిన వాని ఊట అని అర్థం. పిలిచిన వాని ఊట అనగా నీరు అని అర్థం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ నీ దాసునిగా మీకును వింటున్న నీ ప్రజలకును మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి. లేఖనములలో నుండి మీరు మాతో స్పష్టముగా మాట్లాడి బలపరుచుమని, మీరాకడ కొరకై ఆయత్తపరుచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరొక్కసారి మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. గత పాఠములో సంసోను ఒక గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపి కుప్పగా పడేశాడు అని నేర్చుకున్నాం. అయితే అప్పుడు అని న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం ప్రారంభమైంది. అప్పుడు అనగా ఎప్పుడు అని అంటే తన శత్రువులను ఆయన సంహరించినప్పుడు, ఆయన శత్రువులపై జయము పొందినప్పుడు, దేవుడు తన శత్రువుల నుండి విడిపించి గొప్ప రక్షణను ఇచ్చినప్పుడు, అనగా సంసోను గొప్ప రక్షణను పొందినప్పుడు, సంసోను గొప్ప జయాన్ని పొందినప్పుడు, సంసోను గొప్ప పులార వధను జరిగించినప్పుడు, సంసోను చేతిలో శత్రువులు 1000 మంది పులార చనిపోయినప్పుడు ఏం జరిగింది అప్పుడు అని అంటే, సంసోను బలమైన పోరాటము చేశాడు గనుక, సంసోను బలమైనటువంటి యుద్ధము చేశాడు గనుక, సంసోను 1000 మందిని చంపాడు గనుక
సంసోను ఆ పోరాటములో అలిసిన వాడయ్యాడు. ఆ పోరాటములో పులారా సంసోను దేహములో ఉన్న నీరంతా కూడా చెమట రూపములో బయటికి వెళ్ళి నోరు పెడసగట్టి మిక్కిలి దప్పిక కొనెను అని వ్రాయబడింది. జాగ్రత్తగా ఆ మాట మీరు గమనించండి. వాక్య గ్రంథాన్ని న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము పులారా, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. అప్పుడతడు మిక్కిలి దప్పికొనినందున అన్నాడు. మిక్కిలి దప్పిక వేరు, దప్పిక వేరు. దప్పిక అనగా మామూలుగా దాహమయ్యడం, మిక్కిలి అనగా విపరీతముగా నోరు పెడసగట్టడం, పిల్లారా ఎక్కువగా దాహమేయడం. కనుక ఇప్పుడు సంసోను మిక్కిలి దప్పిక కొనిన వాడై ఆయన ఉన్నాడు. అయితే ఆయన ఉన్న స్థలములో నీరు లేదు, అది యుద్ధ భూమి, నీరు దొరకదు పులారా. అది పులారా యుద్ధ భూమి కనుక రక్తము తప్ప నీరు ఉండే అవకాశము లేదు. అలాగని ఎవరైనా సంసోనికి నీరిచ్చేవారు ఉన్నారా అంటే నీరిచ్చేవారు ఎవరు లేరు. కారణం సంసోనుని యూదావారే అప్పగించారు. సంసోనుని యూదావారే 3000 మంది కట్టి తీసుకెళ్లి శత్రువుల చేతిలో పెట్టారు. అయిన వారు అతనికి శత్రువులయ్యారు. అలాగునే శత్రువులతో పోరాడాడు గనుక శత్రువులు అతనికి దప్పికకు నీళ్ళివ్వరు, అయిన వారు నీళ్ళివ్వరు. ఇందును బట్టి సంసోను యుద్ధమాడి తన ఒంటిలో ఉన్న నీరంతా కూడా చెమటగా పులార బయటకొచ్చి ఆవిరై ఆ పోరాటములో అలసిన వాడై అతడు పులారా మిక్కిలి దప్పిక కొని ఉన్నాడు. ఇప్పుడు అతనికి నీరు కావాలి అంటే పైనుండి వర్షమైనా కురవాలి, లేదు పులారా కింద భూమి నుండి నీరైనా పైకి రావాలి. అయితే ఆ స్థలములో నీరు లేక ప్రాణము సొమ్మసిల్లిన వాడై దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం పులార బోధిస్తూ ఉంది. ఆ యొక్క పులార యుద్ధ భూమిలో దేవునికి ప్రార్థన చేస్తూ యుద్ధ భూమిలో అయ్యా నాకింత గొప్ప రక్షణ ఇచ్చావు, ఇప్పుడు దాహము చేత ఇదిగో సున్నతి లేని వీరి మధ్యన నేను చనిపోవాలా, వారి చేతికి నేను అప్పగించబడాలా అని చెప్పి ఈ యొక్క సంసోను పులారా దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. ప్రియులారా, చాలాసార్లు మన ఆత్మీయ అనుభవాలలో దీనిని మనం పులారా ఎదుర్కొని ఉంటాం. చాలాసార్లు మనం అంటాం, బ్రదర్ నేను పోరాడి కుటుంబ విషయాలలో ఇంకా అలసిపోయానండి, నా వల్ల ఏది కాదు. ఇదిగో నా యొక్క కుటుంబీకులతో పోరాడి నేను సొమ్మసిల్లా, ఇక దాన్ని విడిచిపెట్టా, నా వల్ల కాదు. చాలాసార్లు పులారా మనం ఈ మాట అంటాం, ఈ సమస్య విషయంలో నేను ఎంత పోరాడానో బ్రదరు, లేక ఈ విషయంలో నేను ఎంతగా పెనుగులాడానో కనుక దానిని బట్టి సొమ్మసిల్లిపోయాను. నన్ను ఆ విషయంలో ఎవరు ఆదరించలేదు, నన్ను ఆ విషయంలో ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఆ విషయంలో ఎవరు బలపరచలేదు. ఒక్కదానిని నేను నా కుటుంబ విషయాలలో పలానా విషయమై పోరాడాను, నా పిల్లల విషయంలో పలానా విషయమై పోరాడాను, కనుక ఇప్పుడు నేను సొమ్మసిల్లిపోయాను, ఆ విషయమై ఇక విసిగిపోయాను, ఆ విషయమై నేను ఇక దాన్ని విడిచిపెట్టాను, నా వల్ల కాదు అని చెప్పి చాలాసార్లు మనం పులారా చెబుతూ ఉంటాం. సంసోను యుద్ధము ఆడి తన దేహములో ఉన్న నీరు పులారా బయటికి వెళ్ళి దప్పికతో అతడు అలసిపోయిన వాడయ్యాడు. ప్రియులారా, దేహానికి నీరు చాలా ముఖ్యం. బాగా గమనించాలి, దేహానికి నీరు చాలా ముఖ్యం. నీరు లేకపోతే మనుషుడు చనిపోయే ప్రమాదం ఉంది, నీరు లేకపోతే మనుషుడు సొమ్మసిల్లే ప్రమాదం ఉంది, నీరు లేకపోతే మనుషుడు అశుభ్రతగా మిగిలిపోతాడు. కనుక నీరు అనేది చాలా ప్రాముఖ్యమైంది. వాక్య గ్రంథమును బట్టి ఆ ప్రాంతములో నీరు లేదు, కానీ ఆ నీటిని రప్పించగలిగిన వాడు, ఆ నీటిని పుట్టించగలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు
యేసు దేవుడే అని ఆ దేవునిని ఎరిగినటువంటి వాడైన సంసోను ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన ఎలాంటి అద్భుతకరుడో బైబిల్ గ్రంథములో ఉన్న సంఘటనలే మనకు ఉదాహరణ. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి కనాను దేశానికి వెళుతున్నారు. మోషే నడిపిస్తూ ఉన్నాడు వాళ్ళని. వాళ్ళు పులారా నడిస్తే 13 రోజుల్లో ఆ ప్రయాణం సంపూర్ణమవుతుందని చరిత్రకారులు బోధిస్తున్నారు. 13 రోజులు నడవవలసిన ఆ ప్రయాణం 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు. ఎందుకు దేవుడు 13 రోజుల్లో వెళ్ళవలసిన ఊరిని 40 సంవత్సరాలు నడిపించాడు అంటే బైబిల్ చెబుతుంది వారి యొక్క వ్యభిచార దోషమే అందుకు కారణము అని ప్రియులారా. అయితే ఈ మార్గములో, ఈ అరణ్య దారిలో వారు బయలుదేరినప్పుడు అరణ్యము గుండా ప్రయాణం చేస్తున్నారు గనుక సుమారు చరిత్రకారుల లెక్క ప్రకారం 20 లక్షల పైబడి జనము అంటున్నారు. అయితే బైబిల్ గ్రంథములో కాల్ఫలము మాత్రమే వ్రాశారు 6,03,550 మంది అని. 6,03,550 మంది అని. కాల్ఫలం అంటే పిక్క బలముతో నడిచిన వారు. ఇక చంకలో ఉన్నవారు గాని, మంచాల మీద ఉన్నవారు గాని, ఒంటెల మీద ఉన్నవారు గాని, గాడిద మీద ఉన్నవారు గాని ఇవేమీ లెక్కించబడలేదు. కేవలం కాల్ఫలం, కాలుకున్న పిక్క బలాన్ని బట్టి నడిచినటువంటి వారు 6,03,550 మంది. అయితే చరిత్రకారులు చెప్పే మాట సుమారు ఆ దినమున 20 లక్షల పైబడి ఉంటారని. వీరందరూ కూడా నడుస్తూ ఉన్నారు. అరణ్యములో నడుస్తూ ఉండగా వారికి దాహం వేసింది. దాహం వేసినప్పుడు ఎక్కడా నీళ్లు లేవు, ఎక్కడా పులారా ఊటలు కనబడలేదు. మోషే దగ్గరకు వచ్చారు. అప్పటికి వాళ్ళు రెఫీదీము అనబడుతున్న ప్రాంతానికి వచ్చారు. రెఫీదీము అనబడుతున్న ప్రాంతానికి వచ్చినప్పుడు మోషేతో, మోషే ఈ అరణ్యములో నీళ్లు లేవు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మాకు నీళ్లు లేక ఇదిగో అల్లాడిపోతున్నాం అన్నప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, దప్పిక చేత ప్రజలు సొమ్మసిల్లిపోతున్నారు, వాడు రాళ్లు పెట్టి నన్ను కొట్టేటట్టుగా ఉన్నారు, కనుక కార్యము చేయి అన్నప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీవు హోరేబు దగ్గరికి వెళ్ళు, వీళ్ళని తీసుకెళ్ళు. హోరేబులో నీకు ఒక బండ కనపడుతుంది, ఆ బండ మీద ఎదురుగా నేను నిలబడి ఉంటాను. నీ చేతిలో ఉన్న కర్ర పెట్టి దానిని కొట్టు, బండ నీకు నీళ్ళిస్తుంది అని చెప్పాడు. ఒక అద్భుతమైన సంగతి, బండలో నీళ్లుంటాయా? రాతిలో నీళ్లు ఉండడం అసాధ్యం. రాతిలో నీళ్లు ఉండడం అసాధ్యం. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు రక్షింపబడుతున్న క్రొత్త దినాలలో ఆయన క్రైస్తవులను చూచి మంచి భక్తి కలిగిన వారు, నిజముగా దేవుని పిల్లలంటే వీళ్ళే, వీళ్ళకున్నటువంటి విధానం ఎంత గొప్పది, యేసు ప్రభు వీరిలో కనబడుతున్నాడు కదా అనుకునేవాడు. అయితే రక్షింపబడి క్రైస్తత్వములో కడుగు పెట్టిన తరువాత ఆయనకు అనుభవం వచ్చింది, క్రైస్తవులు అంత దౌర్భాగ్య స్థితి ఎవరికి లేదు అని. ఎందుకు? పేరుకి క్రైస్తవులే, వీళ్ళల్లో వాక్యము లేదు. పేరుకి క్రైస్తవులే, క్రీస్తు స్వరూపము లేదు. పేరుకి క్రైస్తవులే, పరిశుద్ధత లేదు. పేరుకి క్రైస్తవులే, క్రీస్తు ప్రేమ వీరిలో లేదు. నిజముగా ఆలోచించండి ప్రియులారా, మనము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము కదా, మనము పెద్ద పెద్ద సాక్ష్యాలు చెబుతున్నాం. నేను ఫలానా కుటుంబం నుండి రక్షించబడ్డానండి, నేను ఫలానా స్థితిలో ఉండగా రక్షించబడ్డానండి, ఈ రోజున యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించానండి అని చెబుతున్న మంచిదే. అయితే క్రీస్తుని అంగీకరించాను అని చెబుతున్న నీ జీవితంలో క్రీస్తుని చూపిస్తున్నావా? క్రీస్తుని పునరా చూపించగలుగుతున్నావా? బైబిల్ సెలవిస్తా ఉంది. అపోస్తులుడైన పౌలు గలతీ సంఘానికి ఉత్తరము రాస్తూ గలతీ పత్రిక 3వ అధ్యాయం
27వ వచనములో ఆయన అంటాడు, గలతీ పత్రిక 3:27 అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నవారు అనగా బాప్తిస్మం పొందిన వారు క్రీస్తుని ధరించుకున్నవారు గనుక బాప్తిస్మము పొందిన వారిని ఎవరైనా చూస్తే క్రీస్తు కనబడాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను తెల్ల చొక్కాయిని తొడుక్కున్నా, ఎవరైనా చూస్తే ఈ తెల్ల చొక్కాయ కనపడుతుంది. తెల్ల చొక్కాయ నేను ఇప్పుడు తొడుక్కుంటే ఎవడైనా చూస్తే తెల్ల చొక్కాయ కనపడకుండా వేరే రంగు వస్త్రం కనపడితే అప్పుడు ఏమనాలి ఆలోచించండి. క్రీస్తుని ధరించుకున్నారు, పేరుకి బాప్తిస్మం పొందారు, కానీ బాప్తిస్మం పొందిన వారి జీవితంలో యేసు ప్రభు కనబట్టలే. ఇవాళ చూడండి, పేరుకి క్రైస్తవులే, సంఘాలు ఎంత పాడైపోయాయో, పేరుకి క్రైస్తవులే ఎంత భ్రష్టత్వం ఉన్నారు. మీరు ఆలోచించండి, నీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా? నేను క్రైస్తవురాలనే క్రీస్తుని నాలో చూపిస్తున్నానా? క్రైస్తవురాలనే వాక్య సంబంధమైన ప్రవర్తన నాలో ఉందా? క్రైస్తవురాలనే నా పరిశుద్ధతని కాపాడుకుంటున్నానా? క్రైస్తవురాలనే వాక్య స్థితి నా బ్రతుకులో ఉందా? ఇవాళ పేరుకి క్రైస్తవులే, కానీ పరిశుద్ధత లేదు. మాటల్లో పరిశుద్ధత లేదు, చూపుల్లో పరిశుద్ధత లేదు, క్రియల్లో పరిశుద్ధత లేదు. మాటలు చూస్తే గర్వముతో కూడిన మాటలు చూస్తే డంభముతో కూడిన మాటలు చూస్తే అసూయతో కూడిన మాటలు చూస్తే యాళాకోళపు సరస్వత్తులు, మాటలు చూస్తే భయంకరమైన పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఈ రోజున. పులారా, నిజముగా మనలో పరిశుద్ధి ఉందంటారా? రక్షించబడిన బిడ్డ పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలో ఒక మాట చెబుతా. కుందేలు చూశారు కదా చాలా మంది. కుందేలుని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి అడవులలో పొదలలో బ్రతుకుతాయి. వేటగాడు వెళ్ళి వాటిని పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటాడు గ్రామాలలో. అయితే ఈ కుందేళ్ళు పొదల్లో ఉన్నప్పుడు ఏ పొదలో కుందేళ్లు ఉన్నాయో వేటగాడు చూచి ఆ కుందేళ్లకు ఏమాత్రము కూడా అలికిడి తెలియకుండా కుందేలు జంపు చేస్తే ఎంత దూరం ఉరకగలదో అతడు ఎస్టిమేషన్ వేసుకుని ఆ తరువాత ఆ పొద చుట్టూ కూడా గొయ్య తవ్వేస్తాడు, కందకం. మళ్ళీ అది ఉరికితే దాటలేనంత ఎలడుపుగా దాన్ని త్రవ్వేసి దానిలో మురుగుడు నీళ్లు పోసేస్తాడు. మురుగుడు నీళ్లు పోసి ఇతడు చాటుకు వెళ్ళి ఏ పొదలో కుందేళ్లున్నాయో, ఏ పొద చుట్టూ అతడు పులార మురుగుడు పోసాడో ఆ పొద మీద రాళ్ళేస్తాడు. ఎప్పుడైతే రాళ్ళు విసిరాడో ఈ కుందేలు పిల్లలు ఆ రాళ్ల అలజడులకి మన మీదకి ఏదో శత్రువు వచ్చేస్తున్నాడు, మన మీదకి ఎవరో దాడి చేస్తున్నారు, ఈ పొదలో నుండి అటు ఇటు పారిపోదామని బయటకు వచ్చేసి కంగారుగా అవి గెంతబోయే లోపు ఎదురుగా మురుగుడు కనపడతా ఉంటది. ఎప్పుడైతే మురుగుడు కనపడిందో ఇక ఉరికి అవతలికి వెళ్ళిపోదాం, మురుగుడైతే అయ్యిందిలే, ముందు ప్రాణం రక్షించుకోవాలి అనుకోదు కుందేలు. ఎప్పుడైతే మురుగుడు చూసిందో అలా ఆగిపోద్దంతే. ఎందుకో తెలుసా? తన ప్రాణమునైనా విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంది కానీ మురుగుడులో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. ఈ రోజున క్రైస్తవుడా, అంత తెగింపు, చావలైనా చస్తాను గాని నేను నా పరిశుద్ధతను పాడు చేసుకోను అన్న తెగింపు ఈ రోజున దేవుని పిల్లల్లో ఉందా? ఆలోచించండి. పరిశుద్ధత కొరకై తన ప్రాణాన్నే కుందేలు ప్రణముగా పెడుతుంది. కానీ ఈ రోజున పులారా ఎంత అపవిత్రమైన జీవితం అండి, ఎంత అపవిత్రమైనది. చాలా మంది జీవితాలలో బూతులు, చాలా మంది జీవితాలలో వేళాకోళాలు, చాలా మంది జీవితాలలో అపహాస్యాలు, చాలా మంది జీవితాలలో పులారా ఏ మాత్రము కూడా పరిశుద్ధత కనపట్టల్లా. క్రైస్తవులమంటారు,
త్రాగుడు మానరు, క్రైస్తవులమంటారు వ్యభిచారం మానరు, క్రైస్తవులమంటారు దొంగతనాలు మానరు, క్రైస్తవులమంటారు పులారా లోక సంబంధమైన క్రియలు ఏవి మానటలేదు. ఈ రోజున పులారా మన పవిత్రత ఏది? మనలో క్రీస్తును చూపిస్తున్నామా? ఆలోచించండి. పేరుకి క్రైస్తవులే, డినామినేషన్ల విభేదం. ఈ సంఘమోడు ఆ సంఘమోడుతో కలవరు, ఆ సంఘమోడు ఈ సంఘమోడుతో కలవరు. ఏమి కారణం అంటే వాళ్ళ డినామినేషన్ వేరండి, మా డినామినేషన్ వేరండి. ఈ మధ్యన పాస్టర్ ఫెలోషిప్లు వచ్చినాయి. ఈ పాస్టర్ ఫెలోషిప్ వారు ఆ పాస్టర్ ఫెలోషిప్ వారితో కలవట్ల, ఆ పాస్టర్ ఫెలోషిప్ వారు ఈ పాస్టర్ ఫెలోషిప్ తో కలవట్ల. అయ్యా దైవజనులారా, మీరు ఐక్యత లేకోకుండా సంఘాలలో సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు అని ఎలా బోధిస్తున్నావు? బోధ ఒకటి, నీ బ్రతుకొకట. బోధ ఒకటి, నీ నడక ఒకట. ఆలోచించండి. ఈ రోజున పులారా ఐక్యత లేదు, డినామినేషన్ల విభేదాలు. ఈ రోజున పులారా మన జీవితంలో క్రీస్తు లేకుండా పోయాడు. మన జీవితంలో వాక్యపు నడవడిక లేదు. సాధు సుందర్ సింగ్ గారు క్రైస్తత్వాన్ని చూచి ఒక పాఠాన్ని నేర్చుకుని అందరూ చూస్తుండగా ఆయన కొన్ని రాళ్ళు, గులక రాళ్ళు ఏరి వాటిని తీసుకెళ్లి ఒక నదిలో ఒడ్డున పులారా పడేశాడు. వీళ్ళందరూ అనుకున్నారు ఈయన మన పిచ్చోడా, రాళ్ళు ఎరికెళ్ళి నీటిలో పడేస్తున్నాడు ఏంటి అనుకున్నారు. అడిగారు, అయ్యా రాళ్ళు పట్టుకెళ్ళి నీటిలో పడేస్తున్నావు ఏంటంటే వాడితో పనుందిలే అన్నాడు. సరే ఎందుకో అని వీళ్ళేం అడగల. ఒక్క 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత ఆ వెళ్ళి ఎక్కడ రాళ్ళు పడేశాడో ఆ రాళ్ళన్నీ బయట తీసుకొచ్చి సుత్తి పెట్టి పగలగొట్టడం మొదలు పెట్టాడు. వీళ్ళు అనుకున్నారు ఈయన పిచ్చోళ్ళలాగున్నాడు, నీళ్లలో రాళ్ళు వేశాడు, అవి తీసుకొచ్చి పగలగొడుతున్నాడు అంటే రాళ్ళు కానీ నాంతయ్య అనుకున్నాడా ఏంటి అని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళలో ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా ఇదేంటి రాళ్ళ నీళ్ళల్లో వేసావు, నానబెట్ట ఒక 10 రోజులు 20 రోజులు అయితే ఇప్పుడు పగల కొడుతున్నావు ఏంటి అంటే సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన మాట ఏం తెలుసా? ఈ నీళ్లలో రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్లలోనికి నీరు ఏమైనా వెళ్ళిందేమో అని పరిశీలన చేస్తున్నాను అన్నాడు. రాళ్లలోనికి నీళ్లలో రాళ్ళు ఎంత కాలము ఉన్నా రాళ్లలోనికి నీరు వెళ్ళనట్లుగా నేటి క్రైస్తవులలో వాళ్ళు ఎంత పుట్టు క్రైస్తవులైనా, ఎంత క్రైస్తత్వములో వాళ్ళు ఎన్ని సంవత్సరాల బట్టి బ్రతుకుతున్నా వాళ్ళలోనికి క్రీస్తు వెళ్ళలేదు. కనుక జాగ్రత్త. రాతిలో నీరు ఉండడం అసంభవం. అయితే మోషేతో దేవుడు చెప్పిన మాట, మోషే ఆ బండ మీద ఎదురుగా నేనుంటా, కర్ర పెట్టి కొట్టు అన్నాడు. ప్రియులారా, విచిత్రమైన పని. ఎందుకంటే బండ పగలాలి అని అంటే సుత్యతో కొట్టాలి, బండ పగలాలి అని అంటే గుణపముతో పొడవాలి, బండ పగలాలి అంటే ఏదైనా ఒక ఇనప పనిముట్టుతోనే బండ పగులుతుంది. కర్రతో కొడితే పగులుతుందా? కర్ర ఇరుగుద్ది గాని బండ పగలదు కదా. దేవుడు అన్నమాట, కర్రతో కొట్టు. చూసేవారికి ఒకవేళ మోషే కర్రతో కొడితే ఎలాగుంటుందంటే, కర్రతో కొడితే కర్ర ఇరుగుద్ది గాని బండెందుకు పగులుద్ది అన్నట్లు ఉంటది. అనగా అల్పమైన ఆయుధాన్ని బట్టి ఆయన బండలను సహితం బద్దలు చేయువాడు. జాగ్రత్త సుమా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను చాలా అల్పుడనండి, నేను ఎందుకు పనికొస్తాను బ్రదరు, నేను గాని ఒకవేళ వాక్యం బోధిస్తే ఇదిగో బండలాగా ఉన్న వాళ్ళ హృదయాలు మారతాయా, రాతిలాగా వాళ్ళ హృదయాలు ఉన్నాయి మారతాయా అని చాలాసార్లు మనం పులారా ఆలోచిస్తాం. అయితే నీవు ఎవరి చేతిలో ఉన్నావో, నిన్ను ఏ దేవుడు వాడుకుంటున్నాడో పులారా ఆ దేవుడు బలవంతుడు పులారా. ఎందుకో తెలుసా? నిన్ను వాడుకుంటున్న దేవుడు శక్తివంతుడైన దేవుడు గనుక నువ్వెంత కర్రలాగా ఉన్నా, ఎంత గడ్డి పరకలాగున్నా, ఎంత అల్పముగా ఉన్నా భయపడవద్దు. నిన్ను వాడుకుంటున్న దేవుని చేతిలో నువ్వు వాడబడితే బలమైన పనిముట్టుగా దేవుడు పులారా నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే మోషే చేతిలో ఉన్న కర్ర చూచేవారికి అది మామూలు కర్రే, కానీ బైబిల్లో రాయబడిన మాట తెలుసా? మోషే
దేవుని కర్రను చేత పట్టుకున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి. నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. ప్రియులారా, మోషే చేతిలోకి వచ్చిన ఈ కర్ర దేవుని కర్ర ఎలాగయింది? దేవుని కర్ర అంటే దేవుడు ప్రియులారా మోషేను దర్శించినప్పుడు మోషే తన మామగారు అయిన రగూయేలు గారి యొక్క గొర్రెలు మేపుతున్నాడు. అప్పటి వరకు ఆయన భార్యగా ఉన్న సిప్పోరా మేపింది. వివాహమైన తరువాత మోషే మేపుతున్నాడు. గొర్రెలను మేపడానికి ఒక కర్ర కావాలి గనుక ఆ కర్రను పులార మోషే రగూయేలు ఇంట్లో తీసుకున్నాడు. రగూయేలు యాజకుడు. మోషేకి వచ్చిన ఆ కర్ర రగూయేలు ఇంటిలోని కర్ర. రగూయేలు ఇంటిలో పులార అప్పటికే కాపర్లు ఉన్నారు. రగూయేలు ఇంటిలో అప్పటికే మందలున్నాయి. రగూయేలు ఇంటిలో అప్పటికే మందల్ని కాస్తూ ఉన్నారు. ఆ మందల్ని కాస్తున్న కర్ర, యాజకుని ఇంట్లో ఉన్న కర్ర, కాపర్లు వాడిన ఆ కర్ర ఇప్పుడు దైవజనుడిగా పులార ఏర్పరచబడక ముందే మోషే చేతిలోనికి వచ్చింది. మోషే చేతిలోనికి వచ్చింది. అయితే ఆ కర్ర ఉన్నప్పుడు దేవుడు మోషేను పిలుచుకున్నాడు. పిలుచుకున్న తరువాత ఆయన అన్నాడు, నీ కర్ర కింద పడే అన్నాడు. ఆ కర్ర కింద పడవేశాడు మోషే. తిరిగి పులారా మరలా ఆ కర్రను తీసుకున్నప్పుడు కింద పడినప్పుడు అది మోషే కర్రయే గాని తిరిగి పట్టుకుని లేపినప్పుడు దేవుని కర్రగా మార్చబడింది. కనుక మోషే చేతిలో ఉన్న కర్ర అది మామూలు కర్ర కాదు, దేవుని కర్ర. దేవుని కర్ర. దేవుని కర్రతో బండలు బద్దలవుతాయి. ఆ బండలలో నుండి నదులు ప్రవహించే జలం బయటికి వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, నేను చెప్తే వాక్యం ఎవరంటారండి, ఆ వాక్యం అంతా బలముగా ఉండదేమో అంటారు. పులారా, నీ చేతిలో ఉన్నటువంటి ఆ వాక్యం బలమైన మోషే చేతిలో ఉన్న కర్ర లాంటిది. బలముగా మోషే పులారా మందను మేపిన కర్ర లాంటిది. కనుక భయపడవద్దు. ఒకవేళ నేను అల్పుడను అని నేను బోధిస్తే ఎవరింటారని, ఒకవేళ నాకే వాక్యం వచ్చని అనుకోవద్దు. దేవుడు నిన్ను సేవకు పిలిస్తే, దేవుడు నీకు దర్శనమిచ్చి సేవను బయలుపరిస్తే, నీవు సేవకునికై సంపూర్ణముగా సమర్పించుకుంటే దేవుడు పులారా నిన్ను బలమైన పనిముట్టుగా వాడుకొని నీ ద్వారా బండల లాంటి మూర్ఖులను సహితం పగలగొట్టి వాళ్ళని రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేతో దేవుడు చెప్పాడు, మోషే బండను కొట్టు అని. మోషే వెళ్ళాడు, బండను కొట్టాడు. ఆ బండ పగిలి సుమారు 20 లక్షల మందిగా ఉన్న జనం, వాళ్ళ పశువులు అన్నీ తాగాయి. అనగా దేవుడు అద్భుతాన్ని చేస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ఆయన గాని చెయ్యకుండా ఆపివేస్తే ఎవరు చేయలేరు. కనుక పులారా, నీరు పుట్టించగలిగిన వాడు, ఆ నీటిని మార్చగలిగిన వాడు, ఆ నీరుని ఇవ్వగలిగిన వాడు దేవుడే అని సంసోను ఎరిగి ప్రార్థిస్తా ఉన్నాడు. అయ్యా, దప్పిక చేత ఇప్పుడు నా ప్రాణం పోతుంది అని. ఎందుకో తెలుసా? నీరు కావాలి అన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక సందర్భం చెబుతా. ఇశ్రాయేలీలు యూదులు చీలిపోయిన తరువాత ఇశ్రాయేలీలను అనేక మంది రాజులు ఏలుతూ వచ్చారు. యూదులను పులారా అనేక మంది ఏలుతూ వచ్చారు. అయితే ఆహాబు కుమారుడైన యెహోరాము రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ప్రవక్తగా ఎలీషా అనబడుతున్న దైవజనుడు ఉన్నాడు. మోయాబీయులు వారి మీదకి పులారా యుద్ధానికి వచ్చారు. అయితే మోయాబీయులను జయించారు. వారు పన్ను కట్టడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆ సమయంలో వర్షము లేక, ఆ సమయంలో నీళ్లు లేక, పశువులు ప్రజలు కూడా అల్లాడిపోతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలులో ఎవరైనా ప్రవక్త ఉన్నాడా పిలవండి అని అన్నప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోసి
పరిచర్య చేసిన ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు అన్నప్పుడు పులారా ఎలీషాని పిలిపించారు. ఎలీషా అన్నాడు, నాతో మీకేం పని, మీరు ఇదిగో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు కదా అన్నప్పుడు, లేదయా నీరు లేవు, ఇదిగో పశువులన్నీ కూడా చనిపోతున్నాయి అన్నప్పుడు ఎలీషా పులారా ఏమని దేవుని నామం పేరట ఏమని పలికాడో, ఏం జరిగిందో ఒక్కసారి మీరు గమనించండి. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 15 నుండి చదువుతున్నా. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాయిద్యుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడును, నీళ్లతో నింపబడును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, అయినా మోయాబీయులను మీ చేతికి అప్పగించును. ప్రియులారా, వాక్యం బోధిస్తా ఉంది. ఇశ్రాయేలు రాజైన యెహోరాముతో మాట్లాడాడు. వర్షము గాని గాలి గాని రాకపోయినా మీరు త్రవ్వించిన గోతులు నీళ్లతో దేవుడు నింపుతాడు. అంతేకాదు మీ మీదికి దండెత్తి వచ్చిన మోయాబు రాజు చేతిని మీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు గోతులను నీళ్లతో నింపిన సందర్భాలు ఉన్నాయి, బండ నుండి నీళ్లు రప్పించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సంసోను ప్రాణం తెప్పరిల్లలేక సొమ్మసిల్లిపోయి అతడు మిక్కిలి తప్పికొని యెహోవాకు మొర్ర పెట్టగా వెంటనే దేవుడు కనికర సంపన్నుడు గనుక మొర్రను విని ఆ లేహీలో ఒక గోతిని చీలిస్తే చీల్చబడిన ఆ గోతిలో నుండి నీళ్లు రాగా ఆ నీళ్లు త్రాగి అతడు పులారా తెప్పరిల్లి బ్రతికేను అని వ్రాయబడింది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎనహక్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. ప్రియులారా, దేవుడు సంసోను యొక్క మొర్రను విన్నాడు. సొమ్మసిల్లిన వారి మొర్రను దేవుడు విన్నాడు. దప్పికతో ఉన్న వారి మొర్రను దేవుడు విన్నాడు. కనుక పులారా, ఈ రాత్రి దైవజనునిగా నా మనవి, నీ ఒకవేళ కుటుంబ విషయాలలో అలసిపోయావా, ఉద్యోగ విషయాలలో అలసిపోయావా, ఆరోగ్య విషయాలలో అలసిపోయావా, ఆర్థిక విషయాలలో అలసిపోయావా, భయపడవద్దు, ప్రార్థన చేయి. ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. అలసిన నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయడానికి, అలసిన నీ ప్రాణాన్ని బ్రతికించడానికి, అలసిన నీ జీవితాన్ని బలపరచడానికి ఆయన సమర్థుడైన దేవుడు. సంసోను యొక్క ప్రార్థన విన్న దేవుడు పులారా నా ప్రార్థన కూడా వింటాడు. చాలా మంది జీవితాలలో సంసోను వలె పులారా అలసిపోయారు. సంసోను వలె పులారా దప్పికతో ఉన్నారు. ఆయన దప్పిక కొనిన వారి దప్పికను తీర్చేవాడు, దప్పికొనిన వారి దప్పికను తీర్చేవాడు. కీర్తనకారుడు అంటాడు, దేవా నా ప్రాణము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నీ కొరకు ఆశపడుతుంది అన్నాడు. ప్రియులారా, నీటి కొరకై సంసోను ప్రార్థించగా దేవుడు గోతిని చీల్చి దానిలో నుండి నీరునిచ్చి సంసోనుని తెప్పరిల్ల చేసి బ్రతికించాడు. బైబిల్ గ్రంథమును బట్టి నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యం, నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 నందు, ఎఫెసీ పత్రిక 5:27 నందు, యోహాను సువార్త 7:37 నుండి 39 వరకు, యోహాను సువార్త 7:37 నుండి 39 వరకు ఈ 2 వాక్యాలను మీరు చదివితే ఎఫెసీ పత్రిక నందు
వాక్యము నీటికి పోల్చబడింది. ఆయన అంటాడు, ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా నిలుచున్నట్లు కళంకము గాని, ముడత గాని, మచ్చ గాని, దాగు గాని లేకుండా ఉండునట్లుగా వాక్యము చేత ఆయన మనలను ఉదక స్నానము చేయిస్తున్నాడు అన్నాడు. ఉదకము అనగా గోరు వెచ్చని నీరు లేక శ్రేష్టమైన నీరు అని అర్థం. దేవుడు పులారా వాక్యమును నీటిగా పోల్చి ఆయన మాట్లాడుతూ, ఇదిగో నిన్ను స్నానము చేయిస్తున్నాడు వాక్యము చేత అన్నాడు. అనగా వాక్యం వింటున్నప్పుడు అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు మనము కడగబడాలి, స్నానము చేయబడాలి, శిరస్నానం చేయబడాలి. పులారా చాలా మంది వాక్యం వింటున్నప్పుడు పులారా మీద నీళ్లు పడనీకోకుండా గొడుగు పెట్టుకున్నట్లుగా అడ్డం పెట్టుకుంటారు. ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం నేను వినకూడదు, ఈ వాక్యం వాళ్ళకి, ఈ వాక్యం వీళ్ళకి అని పులారా వాక్యం వింటున్నప్పుడు వాడు స్నానము చేయటంలే, వాడు తడవట్లేదు. అందుకనే వాళ్ళ బ్రతుకులు మారలేదు. మీరు చూడండి ఎంత వాక్యం వింటారో కానీ మనుషుల జీవితాల్లో బ్రతుకులే మారలేదు. వాక్యము దైవజనుడు గుండె పగిలేటట్లుగా పులారా కన్నీటితో బోధిస్తా ఉన్నాడు. ఒక మాట చెబుతాను మీకు నేను పులారా, దేవుని సేవకుడు నమ్మకస్తుడై ఆత్మల భారముతో బోధిస్తున్నప్పుడు ఆ దైవజనుడుకున్న వేదన ఎంతో తెలుసా? ఒక తల్లి ఒక్క బిడ్డను కనడానికి ఒక రోజు ప్రసవేదన పడద్ది, కానీ ఒక దైవజనుడు ఒక పాపిని పరిశుద్ధునిగా మారే వరకు కూడా అతడు రోజు ప్రసవేదన పడతాడు. ఆ దైవజనుడు కార్చే కన్నీరు మనకు కనబడదు, ఆ దైవజనుడు పడే ప్రసవేదన మనకు కనబడదు, ఆ దైవజనుడు పులార దేవుని యొక్క మోకాళ్ళ అనుభవంతో మనకు కనబడదు. కానీ ఆయన వచ్చి నిలబడి వాక్యం చెప్పినప్పుడు అలా చెప్పాడు, ఇలా చెప్పాడు అని పులార సులకనగా దాన్ని సింపుల్గా తీసేస్తాం. కానీ వాక్యము నిన్ను స్నానము చేయించాలి, వాక్యం నీలో ఉన్న మాలిన్యాన్ని కడగాలి అంటే అది నీ లోపలికి రావాలి. ఈరోజు అనేక మందికి వాక్యాన్ని లోపలికి రానియకుండా హృదయ ద్వారాలు మూసేసుకుంటున్నారు. కనుక వాక్యము ఒకటి నీటితో పోల్చబడింది, రెండవది వాక్యము పరిశుద్ధాత్మ దేవునితో పోల్చబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు చెప్పబడినటువంటి ఆ లేఖనములలో ఆయన పొందబోవు ఆత్మను గురించి ఆ మాట చెప్పాడు అంటాడు. ఏమని తెలుసా? ఎవరైనా మీలో దప్పిక కొని ఉంటే రండి, ఇదిగో ఆ దప్పిక నేను తీరుస్తాను, జీవ జలపు బుగ్గలు ఇదిగో ప్రవహిస్తున్నాయి అని ఆయన మాట్లాడాడు. దేనిని గూర్చి అనంటే 39వ వచనం అంటాడు, ఆత్మను గూర్చి అంటాడు. అనగా ఒక మనుషుడు పొందబోయే పరిశుద్ధాత్మను గూర్చి ఆయన మాట్లాడాడు. కనుక నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. నేటి దినాలలో అనేక మంది పరిశుద్ధాత్మను పొందకుండానే బోధ చేసుడు తయారైపోయారు. పరిశుద్ధాత్మను పొందకుండానే ఆత్మ అభిషేకము లేకుండానే సేవ చేసేవాళ్ళు బయలుదేరారు. చాలా మంది అంటారు పరిశుద్ధాత్మను ప్రత్యేకించి పొందడం ఎందుకండి? జాగ్రత్త సుమా, జాగ్రత్త గమనించాలి. నేను ఫెలోషిప్ అనుభవంలో రక్షించబడ్డా. ఫుల్ గాస్పల్ హాల్ అనబడుతున్నటువంటి ఒక పులారా సావాసములు రక్షించబడ్డా. ఆ సావాసము యొక్క థియరీ ఏమిటి అంటే, మనుషుడు పాపాన్ని ఒప్పుకుని అతడు రక్షింపబడాలి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శనము ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మనిషిని ఇదిగో కలుసుకుంటాడు అని విశ్వసిస్తారు. మంచి ప్రార్థన అనుభవం సావాసములు ఉంది. కానీ పులారా ఆ ఫెలోషిప్ లో ఉన్నటువంటి లేని అనుభవం ఏంటో తెలుసా? సావాసములో మంచి ప్రార్థన ఉంది, మంచి పులారా మోకాళ్ళ అనుభవం ఉంది, కానీ ఆ సావాసములో పరిశుద్ధాత్మ నింపుదల లేదు. దయచేసి సావాసం సేవకులు ఇలా చెబుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఇది చాలా అవసరం, ఇది చాలా అవసరం. ఏం కారణం అని నేను ఇద్దరిని అడిగితే ఇద్దరు ముగ్గురు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, పరిశుద్ధాత్మని మనం మరలా ప్రత్యేకించి పొందడం ఏమిటి? మనం పాపం ఒప్పుకుంటున్నప్పుడే పరిశుద్ధాత్ముడే కదా మనం ఒప్పించేది. వాక్యం అలా చెప్పింది.
యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములో, యోహాను సువార్త 16:8 అంటాడు, ఆయన వచ్చి పాపమును గుర్చి, తీర్పును గుర్చి, ఇదిగో నీతిని గుర్చి ఆయన ఒప్పుకొనజేయును అని చెప్పాడు కదా. మనం పాపం ఒప్పుకుంటున్నామంటే పరిశుద్ధాత్ముడే దానికి కారణము గనుక ఇంకా మరలా ప్రత్యేకించి పరిశుద్ధాత్మను పొందక్కర్లేదు అన్న స్టెప్లో ఆగిపోయి ఆత్మ లేకోకుండా కేవలం ప్రార్థన ఉంటే సరిపోతుంది అనుకున్నారు. ప్రార్థన ఒక్కటి ఉంటేనే మనలో ఉన్న బలహీనతలు పోవు. ఆత్మ చేత కాల్చబడాలి. అగ్ని అభిషేకం పురులారా ఎవడి మనకు కావాలి. యేసు ప్రభువారు ఒకవేళ పరిశుద్ధాత్మ అభిషేకమే ఆ యొక్క అపోస్తులకు అక్కర్లేదు అనుకుంటే, యేసు ప్రభువారు లేచిన తరువాత వెంటనే గలిలయలో ఉన్నటువంటి శిష్యుల మధ్యకి వెళ్ళాడు. తలుపులు వేయబడ్డాయి. గదిలోకి వెళ్ళాడు ఆయన. తోమా లేనప్పుడు వారితో మాట్లాడి వారి పైన పరిశుద్ధాత్మను ఊదాడు అని వ్రాయబడింది. యోహాను సువార్త పులారా 20వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 20వ అధ్యాయములో ఆయన పరిశుద్ధాత్మను ఊదాడు. ఊదిన దేవుడు ఆరోహణుడై వెళుతున్నప్పుడు అన్నాడు, మీరు వెళ్ళి మేడగదిలో కనిపెట్టండి. మనం ఏ గదిలో ప్రార్థించామో ఆ గదిలో కనిపెట్టండి. ఆదరణకర్త వచ్చే వరకు మీరు ఎటు పోవద్దు. ఆయన వచ్చినప్పుడు మీరుదిగో శక్తిమంతులవుతారు, భూ దిగంతాల వరకు సువార్త చేస్తారు అని చెప్పాడు. ఒకవేళ యేసు ప్రభువారే గాని మన పరిశుద్ధాత్మ నింపుదల అక్కర్లేదు అనుకుంటే మరలా ఆదరణకర్త గురించి అపోస్తులకు చెప్పవలసిన అవసరం లేదు. ఇక మీరు వెళ్ళి సేవ చేయండి అయ్యా అనేవాడు. అంటే శిష్యులు 2 పర్యాయాలు పరిశుద్ధాత్మను పొందినట్లుగా వాక్యములో చూస్తాం. మొదటిది, పరిశుద్ధాత్ముడు మన పాపాన్ని ఒప్పిస్తాడు, లోపలికి రాడప్పుడు. కారణం, లోపల పాపముంది గనుక, పాపమున్న స్థలములో ఆయన ఉండడు గనుక ఒప్పిస్తాడు. మనం కడగబడతాం. అయితే కడగబడిన తరువాత, బాప్తిస్మం పొందిన తరువాత క్రొత్త జన్మ అనుభవం వస్తుంది. క్రొత్త జన్మ అనుభవం వచ్చిన తర్వాత మనము బలపడాలి అంటే, మనం ఎదగాలి అంటే, మనం శక్తివంతులం అవ్వాలంటే మనమే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కావాలి అని ప్రార్థించాలి. మీకు ఒక ఉదాహరణ చెబుతా. యేసు ప్రభువారు ఆత్మతో పుట్టిన వాడే కదా. అయితే ఆయన పులారా పెరిగిన తరువాత బాప్తిస్మం పొంది పైకి వస్తూ ఆయన బాప్తిస్మం పొంది పైకి వస్తూ ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైకి వచ్చాడు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. లూకా సువార్త 3:21. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పావుర రూపముగా ఆయన మీదకి వచ్చాడు అంటే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు. ఈనాడు పరిశుద్ధాత్మని కొరకు ప్రార్థించటలేదు, పరిశుద్ధాత్మని కొరకు ప్రార్థించట్లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. అందుకని నేటి దినాలు ఎక్కడ అసూయ అక్కడే ఉంది, ఎక్కడ కుళ్ళు అక్కడే ఉంది, ఎక్కడ హెచ్చింపు అక్కడే ఉంది, ఎక్కడ లోకాశలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ లోపల మాలిన్యం అక్కడే ఉంది. అదే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే, ఆత్మ అభిషేకం జరిగితే లోపల ఉన్న సమస్త కల్మషం అగ్ని చేత కాల్చబడి చిన్న పిల్లవాని స్వభావం వలె మన స్వభావం మార్చబడుతుంది. ఈరోజు అనేక మందికి పులారా పరిశుద్ధాత్మ అభిషేకము లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, పరిశుద్ధాత్ముని చేత పులారా నింపబడటలేదు నేటి దినాల్లో. అందుకే ఇన్ని పులారా విధానాలు క్రైస్తత్వంలో ప్రారంభమయ్యాయి. ఇన్ని లోపాలు మనలో కనబడుతున్నాయి. సోదరుడా, సోదరి, నువ్వు దేవుని ఆత్మను పొందావా? దేవుని ఆత్మ చేత నింపబడుతున్నావా? దేవుని ఆత్మ చేత దినము రేపబడుతున్నావా? సంసోను పులారా 7 బాల్య దినముల నుండి ఎదుగుతూ ఉన్నప్పుడే
ఆత్మ చేత అతడు రేపబడుతూ ఉండేవాడు. ఈరోజు అనేక మంది జీవితాలలో పరిశుద్ధాత్మ అనుభవం లేదు. అనుభవం లేకుండా వాక్యము నాకు తెలుసు అంటావు. నీకు వాక్యం తెలుసు, నీకే కాదు నీకన్నా సాతానికి బాగా తెలుసు వాక్యం. నాకు ప్రార్థన ఉందంటావు, ప్రార్థన నీకుండొచ్చు, కానీ ప్రార్థన ఉన్నంత మాత్రాన ఆత్మ లేకపోతే, ఆత్మ నింపుదల లేకపోతే జయ జీవితములు పులారా నిలబడలే. సంసోను ప్రాణం పోతున్నప్పుడు దేవుడు గోతిని చీల్చి నీరునిస్తే ఆ నీరు సంసోను ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది, సంసోను ప్రాణాన్ని బ్రతికించింది. ఈ రోజున పులారా కృంగిపోయి నీ ఉంటే, అలసిపోయి నీ ఉంటే, నీ ప్రాణం పులారా పోతున్న స్థితిలో నీ ఉంటే, దేవుడు నీకు నీటిని ఇచ్చి ఆ నీరు ద్వారా నీ ప్రాణాన్ని తెప్పరల్ల చేయగలడు. ఏది ఆ నీరు అనగా దేవుని వాక్యం. ఏది ఆ నీరు అనగా దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎనక్కోరే అనగా పిలిచిన వాని ఊట. నువ్వు పిలిస్తే ఆ ఊట నీ వద్దకు వస్తుంది. దేవుని చిత్తమైతే రేపు రాత్రి వేళ మరలా ఈ ఊటను గురించి కొంచెం లోతుల్లోనికి మనం వెళదాం. నువ్వు ప్రార్థించి అది నువ్వు కావాలని కోరుకుంటే, నువ్వు పిలిస్తే ఆ ఊటను పులారా ప్రభు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఊట సంసోనుని తెప్పరిల్లా చేసింది. అక్కడ నుండి బలమైన దుర్గమైన గాజాలోకి వచ్చాడు. ఒకవేళ నీరే లేకపోతే బలమైన దుర్గమైన గాజాలోనికి సంసోను వచ్చేవాడు కాడు. అంత జయ జీవితం ఉన్న నీరు లేని కారణమున చనిపోయేవాడు. ఈరోజు అనేక మంది వాక్యమనే నీరు లేకే, పరిశుద్ధాత్ముడనే నీరు లేకే చనిపోతూ ఉన్నారు ఆత్మీయ జీవితములు. కనుక పులారా నీటి కొరకై ప్రార్థన చేసిన సంసోను వలె నేడు దేవుని వాక్యము కొరకై ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆత్మ కొరకై ప్రార్థన చేద్దాం. ఆత్మ అభిషేకం అవసరం. ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ అభిషేకం లేకపోతే మనం బలహీనమే. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మను మొదట పేతురు మీదకి యేసు ప్రభు ఊదాడు. అయినా పేతురులోనికి పులారా శక్తి రాలేదు. బలహీనుడే, ఎందుకంటే భయపడ్డాడు, పిరికివాడయ్యాడు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే పెంతుకోస్తు దినమున అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకొచ్చాడో, పేతురు మండించబడిన వాడై బలహీనుడుగున్న పేతురు లేచి తన యొక్క ద్వారా సువార్తను అందించడానికి పులారా దేవుని చేతులు ఒక పాత్రగా వాడబడ్డాడు. ఈ రాత్రి మీరు నేను దేవుని చేతులు వాడబడే పాత్రగా మన ప్రాణములను తెప్పరిల్ల చేయుడు కొరకై దేవుని సన్నిధులు నీటి కొరకు సంసోను ప్రార్థించినట్లుగా మనము కూడా మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసి దేవుని వాక్యమైన నీరు కొరకు, దేవుని ఆత్మైన నీరు కొరకు మనము ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నుడవైన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ ప్రభువా, లేఖనములలో నుండి మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన వాక్కు కొరకై స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. అయ్యా, వాక్యం వింటున్న బిడ్డల్లో అనేక మంది సంసోను వలె దప్పిక చేత సొమ్మసిల్లిపోయారు ప్రభువా. వారి యొక్క బలహీనతలు ఎరిగిన దేవా, నీ వాక్యమనే నీరు చేత వారిని తెప్పరిల్ల చేయండి. మీ ఆత్మ చేత వాళ్ళను తిరిగి బ్రతికించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము ద్వారా ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా కనికరం చూపండి. వారి జీవితాలలో శ్రేష్టమైన నీ కృప అనుగ్రహించండి. అయా, ప్రతిదిన మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడుతున్న మాటల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు అక్కడికరిక సంసిద్ధులను చేయండి. అయా, ఇదిగో తండ్రి, ఎన్నడూ ఊహించినటువంటి రీతిగా ఈ కరోనా వైరస్ వల్ల ప్రభువా, ఆయన ప్రపంచమే అల్లకల్లోలమైపోయింది ప్రభువా. ఆరాధన నిలిచివేయబడ్డాయి ప్రభువా. నీ వాక్య ప్రకటన నిలవకూడదు అని నీ ప్రజలను తెప్పరిల్ల చేయడానికి ఈ రీతిగా వాక్యాన్ని అందిస్తున్న నీ కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి స్వామి. అనేక మంది ఆరోగ్యాలు పాడయ్యాయి ప్రభా. అనేక మంది ఉద్యోగాలు లేక నశిస్తున్నారు ప్రభా. అనేక మంది వారి జీవితాలలో ఆయన
ఎన్నో ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో కృంగిపోతున్నారు ప్రభా. కృంగిన ప్రతి బిడ్డను లేవనెత్తండి నాయన, వారిని బలపరచండి, నీ సహాయం దయచేయండి, నీ రెక్కల చాటున భద్రపరచండి. నీ సంపూర్ణమైన ఆశీర్వాదము, దీవెన, సమాధానం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం ప్రభువు మనల్ని ఎంతో ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి నడిపిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రతిదినం చక్కగా వాక్యం వింటున్న మీ అందరూ కూడా దినదినము బలపడాలని, అంతేకాకుండా మీరు అనేక మందికి ఈ వాక్యాన్ని అందిస్తూ వారిని కూడా బలపరచాలని సేవకునిగా నా యొక్క ఆశ. రేపటి దినం మరలా తిరిగి దేవుని సందులో కలుసుకునే వరకు ప్రభువు మనను తన రెక్కల చాటున భద్రపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.